సాయి భారతి కథ మంజుషానికి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. మంచి మంచి జోకులకై మరియు కథలకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాల్టి జోకులు. ఒసేయ్ కాంతం, చీటికి మాటికి కత్తి తీసి మా అమ్మని, చెల్లిని, తమ్ముడిని అందరినీ సఫా చేస్తానని ప్రతిజ్ఞలు చేస్తున్నావంట. నువ్వు ఆ దరిద్రపు గొట్టు టీవీ సీరియల్స్ చూడటం మానేస్తావా లేదా అంటూ వార్నింగ్ ఇచ్చాడు భర్త మురళీధరు. నిజమేనమ్మా, ఈ సీరియల్స్ చూసి అసూయ ద్వేషాలు పెంచుకోవటం, కన్నబిడ్డల మీద అలగటం, అసూయపడటం, చుప్పనాత్తనం, బెదిరించటం ఎక్కువైపోయాయి. నగలు చీరలు కొనమని తెగ సతాయించటం, అత్తలైతే మరీనూ సీరియళ్లలో లాగా కోడలను సాధించటం, బీపీ షుగరు పెంచుకోవటం, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు కొండ వీటి చాంతాడంత అవుతుంది. అందుకని సీరియల్స్ చూడటం మానేయండి కాంతం గారు. పడగదిలో పడుకున్న రాణి, ఏమండి నాకు నిద్ర రావటం లేదు, ఈ రోజున నేను చూసిన పగబట్టిన మగపాము కథ చెప్పనా అంటూ శ్రీవారికి ప్రేమలేఖ సినిమాలో శ్రీలక్ష్మిలా మొదలుపెట్టింది. చంపుతా పిచ్చి పిచ్చి వేషాలు వేయక నోరు మూసుకుని పడుకో, లేకపోతే హాల్లోకి పోయి ఇంకో సినిమా చూసుకో టీవీలో. నా జోలికి వచ్చావా ఖబర్దార్ అంటూ దుప్పట ముసుగేసుకున్నాడు. అంతే బిక్క మొఖం పెట్టింది రాణి. ఆ మాత్రం డోసు పడాలి మరి, లేకపోతే వీళ్ళు తెల్లార్లు స్టోరీలు చెప్తే పాపం పొద్దున్నే లేచి ఆఫీస్కి ఎలా వెళ్తాడు అంట. అదేంటోదినా, మీ ఇంట్లో 3 ఫ్రిడ్జ్లు ఉన్నాయేంటి అంటూ ఆశ్చర్యపోతూ అడిగింది రోజా. అదిగాదే అమ్మడు, ఈ 2 పాడైపోయిన ఫ్రిడ్జ్లు, ఇందులో చీరలు నగలు పెట్టుకుంటా అనగానే ఆ మధ్య ఫేస్బుక్లో ఒక ఆవిడ ఫ్రిడ్జ్ని దేవుడి మందిరంలో మార్చేసి అగరబత్తీలు వెలిగించటం గుర్తొచ్చి ఫక్కున నవ్వింది రోజా. ఓయమ్మ, ఫ్రిడ్జ్ని ఇలా కూడా ఉపయోగించుకుంటారా? ఈ ఆడవాళ్ళకు వచ్చే ఐడియాలు ఐన్స్టీన్కి కూడా రావు సుమి. క్యాంపుకి వెళుతున్న రంగనాథం కాళ్ళు పట్టుకొని మరీ ఏడుస్తున్నారు పిల్లలిద్దరూ. నాన్నోయ్, నువ్వు క్యాంపుకి వెళ్ళొద్దు అంటూ ఊ అని ఏడుస్తున్నారు. క్యాంపు నుండి త్వరగా వచ్చేస్తాలే, ఈలోగా అమ్మ ఏం వండి పెట్టినా నోరు మూసుకుని తినండి అన్నాడు రంగనాథం. పోయినసారి ఇలాగే నువ్వు క్యాంపుకి వెళ్ళినప్పుడు అమ్మ చేతి వంట తిని బాతులు విరోచనాలు అయ్యాయి నాన్నోయ్, నువ్వు వెళ్ళొద్దు అంటూ దిక్కులు పిక్కటిల్లేలాగా ఏడ్చారు పాపం ఆ పసికుంకలు. అమ్మా వాణిగారు, ఎంత మీ ఆయన రోజు వంట చేస్తే మాత్రం కొద్దిగా కూడా వంట నేర్చుకోకపోతే ఎలాగమ్మా? ఇప్పుడు చూడండి, పిల్లలు బెంబేలెత్తిపోతున్నారు. మీరు చేసే వంట ఏ ప్రమాదం తెచ్చిపెడుతుందోనని కాస్త వంట నేర్చుకోండి తల్లి. భానమ్మ గారికి వారి కోడలు వనితకు క్షణం పడదు. సీరియళ్లలో అత్తాకోడలలాగా వ్యంగ్యాస్త్రాలు విసురుకుంటూ ఉంటారు ప్రతి క్షణమును. మనవరాలికి జడేస్తూ కాఫీ అడిగింది బానమ్మ. వనిత తెచ్చి కప్పు అక్కడ పెట్టగానే ఆ కప్పు చూసి ఒళ్ళు మండింది అత్తగారికి. తలకేసుకునే రంగా, వద్దులేవే మొన్నే వేసుకున్నాగా అంది. అంతే, వనిత ముక్కు చీరుతూ, చూసారా ఆ వెటకారం, డెకాషిణిలో పాలు తక్కువైతే అడగొచ్చుగా అంటూ తెల్ల వెంట్రుకలు వస్తున్నాయని తెగ దిగులు పడుతూ అద్దంలో చూసుకుంటున్న మూడుతో చెప్పింది వనిత. అమ్మ వనిత గారు, మనిషికో రకంగా కాఫీ కలపకండమ్మా. ఇలాగే మా ఇంటికి ఆవిడ తాను చిక్కగా కాఫీ కలుపుకొని గుక్కడు కాఫీలో గ్లాసుడు నీళ్లు పోసి కాసింత పంచదార వేసి ఇస్తే తన కళ్ళెదురుగానే గోడ పక్కన పారబోసింది పనమ్మాయి. అంచేత ఎవరికైనా, అంటే పని వాళ్ళకైనా ఇంటి వాళ్ళకైనా ఒకే రకంగా పెట్టాలమ్మా. పక్కింటి ఆవిడ చీర తీసుకెళ్ళి వారం అవుతుంది, ఇంకా ఇవ్వలేదు. నాకేదో అనుమానంగా ఉంది సుమండి, ఫిర్యాదుగా చెప్పింది సతీమణి. ఏడాది క్రితం ఆవిడ దగ్గర నుంచి నువ్వు అరువు తెచ్చిన చీర అదేనని గుర్తుపట్టిందేమోనని సాలోచనగా అన్నాడు పతిరత్నం. ఏమమ్మా సావిత్రి, నీ చీర నువ్వు కట్టుకోక ఎందుకమ్మా అరువు సొమ్ము బరువు చేటు కాకపోతేను? అయినా మంచితనంగా అడిగి తెచ్చుకున్న చీర అవసరం గడిచాక ఇచ్చేయాలిగా. ఇంకా నయం అమ్మా, మొన్న మధ్య ఒక ఆవిడ చీర కొట్టేసిన వాళ్ళ ఇంటికి కట్టుకుని వెళితే విప్పి పంపించారు, జాగ్రత్త మరి.